Hi friend, going to company. First stop right now. బస్ స్టాప్ లో ఉన్నాను ప్రెసెంట్. ఇక్కడ చూడొచ్చు, బస్ కోసం వెయిట్ చేస్తున్నా. కంపెనీకి వెళ్తున్నా. అటు నుంచి బస్ అది వస్తుంది, మనం ఇట్లే వెళ్ళాలి. శ్రీ సిటీకి ఇలా వెళ్ళడానికి లోపలికి ఎంట్రన్స్ ఇటు దారి అనమాట. ఇలా ఒక 3-4 కిలోమీటర్కి వెళ్ళి లోపలికి రైట్ కట్ అవ్వాలి. బస్ కోసం వెయిట్ చేస్తా. బస్ వచ్చిన తర్వాత మళ్ళా చూద్దాం. వాటర్ టీ షర్ట్ వేసుకోవాలి. మార్నింగ్ టైం ఇప్పుడు ఒక 10 minutes అవుతుంది టైం. సమ్మర్ కదా, ఫుల్ ఎండ అవుతుంది. ఈరోజు May 1st, లేబర్ డే, కంపెనీ హాలిడే. కింద వెహికల్స్ పార్క్ చేసి ఉన్నాయి ఒక 2. ఈ రోడ్లో నుంచి అలా ఇటువైపు అలా నడుచుకొని అలా కొంచెం ముందుకు వెళ్తే అక్కడ హైవే కనిపిస్తుంది కదా, అక్కడి నుంచి మనం టౌన్లో కానీ ఎంటర్ అవ్వచ్చు అనమాట. ఈ ఏరియా అంతా ఇవన్నీ పీజీస్, హాస్టల్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. అపార్ట్మెంట్స్ రెంట్కి ఇస్తారు. అది వచ్చేసి నేషనల్ హైవే NH-16, ఇది కోల్కతా చెన్నై హైవే. ట్రాక్ కూడా ఉంటుంది. ఇంకొంచెం అట్లా అలా చూసారు కదా, లాస్ట్లో అదొక లేక్ టైప్ అనమాట, రివర్. ఓం నమో తీసుకుంటే ఫ్రెష్ చేద్దాం. ఇది పైకి వస్తుంది. మనం వస్తాం గ్రౌండ్ ఫ్లోర్కి. గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్ ఉంటుంది, పాస్ చేసుకోవచ్చు. ఇంటిలో ఉండేటప్పుడు అంతా ఉంటుంది ఫుల్గా. వాటర్ తీసుకుంటాం అనేసి ఎలా ఉంటుంది. వాటర్ పట్టుకుని మళ్ళీ కంటిన్యూ చేద్దాం. వాటర్ పట్టుకోవడం, వాటర్ ఫిల్టర్ ఉంటుంది, వాష్ చేసుకోవచ్చు. 2 వాషింగ్ మిషన్ క్లీనింగ్ జరుగుతుంది. కిచెన్ ఏరియా నెక్స్ట్ అపార్ట్మెంట్. అది వాటర్ పట్టాక మళ్ళీ స్టార్ట్ చేస్తాం.
సో వాటర్ పడేసుకున్నాను అక్కడ. ఈ బిల్డింగ్ వస్తాను, లిఫ్ట్ 0 ఫ్లోర్లో ఉంది, ఓపెన్ చేద్దాం, పైకి వెళ్ళిపోదాం. 4th ఫ్లోర్కి వెళ్ళాలి. క్లోజ్ అయింది ఫ్లోర్, బాటిల్ పెట్టాను. సో లిఫ్ట్ ఇట్లా కనిపిస్తుంది కదా, గిమ్మల్ లేదు చేతిలో, మైక్రోఫోన్ కూడా లేదు. ఎట్లాగా ఈ ఫోన్తో నేను ఆల్ ఇండియా ట్రావెల్ చేయాలని ఆలోచిస్తున్నాను. ఒక 2 months ఇక్కడ ఉండి వర్క్ చేసుకుంటే బాగానే ఉంటుంది. కొంచెం పైకి వెళ్దామా లేకపోతే? స్టెబిలిటీ ఎట్లా ఉందో ఈ వీడియోతో టెస్టింగ్ అనమాట. ఈ వీడియో స్టెబిలిటీ ఎట్లా ఉంది, వీడియో కాల్ సౌండ్ క్వాలిటీ ఎట్లా వస్తుంది అనేసి చూద్దాం అనేసి వీడియో తీస్తున్నాం. ప్లస్ మా హాస్టల్ కూడా చూపిద్దాం అనేసి. ప్రజెంట్ ఇక్కడ పీజీ, ఇది సిటీ సిటీలో వర్క్ చేసుకోవడానికి వచ్చినప్పుడు ఈ పీజీ 4K 4,500లో ఇక్కడ పీజీ అనేది దొరుకుతుంది. ఈ ఏరియా మేము ఉండే ప్రజెంట్ పీజీ అయితే 4,000 4,500 తీసుకుంటున్నారు. రూమ్ ప్లస్ 3 times ఫుడ్ బాగానే ఉంటుంది పీజీ. ఈ రేట్లో ఈ 2 బిల్డింగ్లు అతనివే, ఇది ఒకటి అదొకటి, ఈ 2 పీజీలు సేమ్ అనమాట, ఒక అతనివే. ఈరోజు లేబర్ డే, May 1st, అందరికి హాలిడే, కంపెనీ లేదు, అందరూ బట్టలు ఉతుక్కునే పనిలో ఉన్నారు. ఖాళీ లేదు అందుకని చెప్పి ఈరోజు ఉతకట్లా, వాషింగ్ మిషన్ ఖాళీ ఉన్నారు, 2 ఉన్నాయి. పైన ఆల్రెడీ చూపించాను, ఇక్కడ నన్ను చూడొచ్చు, రిఫ్లెక్షన్ ఇక్కడ కనిపిస్తున్నాను అనుకుంటా, గ్లాస్ ఉంది కదా డోర్ పైన. సో మనం కిందకి వెళ్ళిపోదాం, ఫుల్ ఎండ ఉంది, ఇప్పుడు కనిపిస్తా. కిందకి వెళ్ళిపోదాం. వీలైతే నేను అది చూపిస్తా. యాక్చువల్గా అక్కడ లేక్ టైప్ ఉంది కదా, అక్కడికి వెళ్దాం. అక్కడ లేక్ టైప్ ఉంది కదా, దానికి అక్కడికి వెళ్దాం. అదే ఎప్పుడంటే ఇప్పుడే వెళ్దాం, చూసుకొని వద్దాం. కొంచెం వాటర్ తాగేస్తా, అప్పుడు వెళ్దాం. వాటర్ ఈ లెవెల్లో కనిపించి ఉంటాను. ప్రజెంట్ మనకి లిఫ్ట్ అక్కడ ఉంది, 4th ఫ్లోర్లోనే ఉంది. బాటిల్ పెట్టేసి వెళ్దాం. క్లారిటీ కూడా ఎక్కడ ఉందో క్లారిటీ చెప్పండి. క్లారిటీ ఓకే అయితే ఓ షిట్ ఇంపార్టెంట్. మనం ఇప్పుడు అట్లా వెళ్దాం. సడన్లీ ప్లాన్ చేసా. కోసం now I'm ready to go. How I'm appearing. This is how I'm appearing.
This is our repairing. Therefore, mirror I am able to capture it properly. This is the position I have to hold the mobile. Okay. That's my bag. बाद में चला है कि प्राण दोस्त ने कॉल किया నీట్ ఉంది చూద్దాం ఇక్కడ నుంచి చూడొచ్చు బ్రో ఇట్లానే పోదా ఉంటా స్టెబిలిటీ ఎట్లా ఉందో చూడండి ఒకసారి. నేను ఇప్పుడు వాకింగ్ చేస్తున్నా, ఇటు హ్యాండ్ గింబల్ అలాంటివి ఏం లేవు చేతిలో, జస్ట్ మొబైల్లో ఉన్న స్టెబిలిటీ యూజ్ చేస్తున్నా, అల్ట్రా స్టెబిలిటీ మోడ్. ప్లస్ ఏమీ మైక్ కూడా లేదు, ఇంటీరియర్ మైకే వాడుతున్నా. ఇదే షాపు, ఈరోజు క్లోజ్ ఉంది. అక్కడ చూడండి అపార్ట్మెంట్లు ఎట్లా ఉన్నాయి, ఇక్కడ చూపిస్తా అట్లా. రూమ్స్ అవైలబుల్. स्टार लोग इधर भी है मॉल लॉजिस्टिक्स इंडिया प्राइवेट लिमिटेड. వర్క్ జరుగుతుంది బ్యాక్ సైడ్, మనం ఎట్లా నడుచుకుంటూ పోవడం కనిపిస్తున్నాం కదా. సో బాగానే ఇక్కడ ఉంటాయి అపార్ట్మెంట్ అవి చూడడానికి. ఇప్పుడు ఎవరు లేరబ్బా సమ్మర్ టైంలో, కష్టం. కొంచెం ఫాస్ట్ నడుస్తున్నా, ఎందుకంటే బేగ వెళ్ళి వచ్చేద్దాం అనేసి. హోండా షోరూమ్ అని చెప్తారు ఇక్కడ ఈ స్టాప్కి రావాలంటే, ఎందుకంటే బ్యాక్ సైడ్ హోండా షోరూమ్ ఉంది. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఇక్కడ నుంచి క్లియర్గా చూడొచ్చు హోండా షోరూమ్. దానికి ఛార్జింగ్ ఎంత ఉందో చూద్దాం. ఫస్ట్ మొబైల్లో 61% ఉంది. ఇక్కడ ఒక 11 స్టోర్ ఈరోజు మార్నింగ్ చూస్తాను, ఇప్పటివరకు నాకు చూడనే లేదు. ఈరోజు మార్నింగే ఒక జపానీస్ స్టోర్ చూశాను, స్టోర్ జపనీస్ అని రాశారు, కాబట్టి 7-11 అనేసి ఉంది. మేబీ ఇండస్ట్రియల్ ట్రేడ్ సెంటర్, ఇక్కడ ఇండస్ట్రీస్ శ్రీ సిటీ ఉండడం వల్ల ఇండస్ట్రియల్కి కావాల్సిన స్మాల్ టూల్స్ ఇట్లాంటివి ఏమన్నా. 7-11కి వెళ్దామా? ఏం కొనుక్కుంటే వెళ్తే బాగుంటుందా బాగోదా? హెరిటేజ్ ఉంది ఇక్కడ, 7-11 ఓపెన్లో ఉంది మార్ట్. కొరియా మార్ట్ అని రాసింది, రీసెంట్గా ఓపెన్ అయింది, ఇంతకుముందు లేదు. చూడొచ్చు 7-11 కొరియా మార్ట్ అని రాశారు. ఎప్పుడైనా వెళ్దాం టైం దొరికినప్పుడు. ప్రజెంట్ అయితే చూపించడానికి వచ్చా, జస్ట్ మనం కొనట్లేదు కాబట్టి లోన్కి వెళ్తే అంత ఇంట్రెస్ట్ లేదు లోన్కి వెళ్ళడానికి. మనం అటువైపు వెళ్ళాలి, అక్కడ ఇది ఉందనుకుంటా, కంబకం హిల్స్ అండ్ రిజర్వ్ ఫారెస్ట్ ఏపీ టూరిజం బోర్డు కూడా పెట్టారు ఇక్కడ, చూసారా? మనం ఇటు రోడ్డు ఉంటుంది ఇక్కడ, ఆ రోడ్లోనికి పోవాలా. ఇక్కడ క్రాస్ చేసుకొని వెహికల్స్ రావట్లేదు, క్రాస్ చేసేద్దాం. చూసారా వెహికల్ అయితే ఓ ఇక్కడ కూడా వెహికల్స్ రాలేదు. బిర్యానీ హబ్ అంట, రోడ్ ఎక్కడ ఉంటుంది అబ్బా, ఇదే బిర్యానీ పాయింట్ ఉంది ఇక్కడ, చాట్ మసాలా. ఈ రోడ్డే నాకు తెలిసి మ్యాక్సిమం, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఎవరినైనా అడుగుదామా? ఇక్కడ ఫెస్టివల్ జరుగుతుంది, చిన్న విలేజ్ ఎంటర్ అయిపోయాం మనం హైవే పక్క నుంచి. ఆపు
ఏదో జరుగుతుంది. ఆల్రెడీ ఎండింగ్ అయిపోయింది అనుకుంటా. ఎండింగ్ అయిపోయింది అనుకుంటా. క్లోజ్ అయ్యింది. ఇటు నుంచే నాకు తెలిసి మ్యాక్సిమం నడుచుకుని వెళ్తే ఆ రివర్కి మనం వెళ్తాం. ఎవరైనా అడిగి కన్ఫర్మ్ చేద్దామా? నమో భగవతే ఇట్లా నడుచుకుంటూ వెళ్తున్నా అనిపిస్తుంది. ఎండ కూడా ఉంది. బ్రో రివర్ గిట్టేనా అడుగుదాం అనుకున్నా ఆ బ్రోని, అడగలేదు. అడుగుతాం. విలేజ్ ఫెస్టివల్ అయిపోయింది అనుకుంటా ఆల్రెడీ. లైటింగ్ సేమ్ మా విలేజ్లో కూడా ఇట్లానే పెడతారు. ఇక్కడ క్రాసింగ్ ఉంది, అటు స్ట్రైట్ ఉంది. ఇటు వెళ్దాం. ఇంక వెళ్దాం అంట, వాటి నుంచి వెళ్దాం. షార్ట్ కట్ మనం ఇటు నుంచి వెళ్తే బెస్ట్. చూడాలి ఎట్లా. ఇలాంటి ఒక బ్లాగ్స్ ఉన్నాయి, అందుకని చెప్పేసి ఫుల్ ఆల్వేస్ యూ హావ్ టు వేర్ ఫుల్ షార్ట్స్. ఇట్స్ నాట్ వేర్. రైల్వే ట్రాక్ అటు వెళ్తే తడా రైల్వే స్టేషన్, సూళ్ళూరుపేట, నెల్లూరు అట్లా అనమాట. ఇటు వెళ్తే చెన్నై, ఇటు చెన్నై. ప్రజెంట్ ఖాళీగా ఉంది కాబట్టి మనం క్రాస్ చేసేద్దాం. స్టెబిలిటీ ఎట్లా ఉందో, వీడియో క్వాలిటీ మా ఈ ఫోన్కి రియల్మీ ఎక్స్ మ్యాక్స్ బాగానే ఉంటుంది. స్టెబిలిటీ కొంచెం చూసుకోవాలి, గింబల్ ఒకటి తీసుకోవాలి. ఆడియో క్వాలిటీ కూడా అంతేం బాగోదు. ట్రైన్ వస్తుంది, సౌండ్ అయితే బాగా అనిపిస్తుంది. డాగ్స్ ఉంటాయి ఖచ్చితంగా. మనం ఇట్లా స్టార్ట్లో వేసుకుని తిరిగితే ఇబ్బంది. వెళ్తున్నా ఫైనల్ ఈ రూట్లో నుంచి షార్ట్ కట్లో నుంచి వచ్చేసాం. లేదా వెహికల్ మీద అయితే అక్కడి నుంచి అలా తిరుక్కొని ఇలా రావాలన్నమాట. ఓ వెహికల్ ట్రైన్ వస్తుంది, ట్రైన్ని చూద్దామా, క్యాప్చర్ చేద్దామా ట్రైన్ని. అది సారీ ఫర్ ద ఆడియో క్వాలిటీ. నేను ఖచ్చితంగా ఈ మంత్ శాలరీ 7th రాగానే ఒక మైక్ అనేది తీసుకుంటా, బోయో మైక్. దట్ ఇన్ బడ్జెట్ బోయో మైక్ తీసుకుంటా. సో ఇక్కడ చూడండి, సౌత్ పార్ట్ ఆఫ్ ఇండియాలో నియర్ మనం బార్డర్లో ఉన్నాం, తమిళనాడు బార్డర్లో. ఇది తిరుపతి డిస్టిక్. ఇంతకుముందు నెల్లూరు అనేది ఉండేది, ఇప్పుడు తిరుపతి డిస్టిక్ కింద చేంజ్ అయ్యింది. ఇక్కడ నుంచి జస్ట్ ఒక 5-4 కిలోమీటర్స్ వెళ్తే తమిళనాడు బార్డర్ అన్నమాట. చెట్టు కింద చెట్టు ఉంది, రెస్ట్ తీసుకుంటున్నారు హ్యాపీగా. తమిళనాడు బార్డర్ వెహికల్ చూడొచ్చు, నెంబర్ ప్లేట్ తమిళనాడు. వెహికల్స్ అన్నీ కూడా మ్యాక్సిమం తమిళనాడు కనబడతాయి. మనం రూట్ ఏం మారలేదు కదా, ఒకసారి అడిగితే బెస్ట్. ఎవరన్నా ఈ బ్రో అమ్మడానికి వచ్చేటట్టు ఐడియా ఉండదు. బ్రో జరగనన్నా ఇదే రోడ్డు, ప్రాబ్లం ఏం లేదు, చూడొచ్చు. ఇంత చిన్న విలేజ్ ఇది, ఒక 50 హౌసెస్ కూడా ఉండవు ఇక్కడ. చాలా తక్కువ హౌసెస్ ఉన్నాయి. షాప్ కూడా ఉంది, హౌస్లు ఇట్లా ఉన్నాయి.
కొన్ని కన్స్ట్రక్షన్ అవుతున్నాయి, కొన్ని ఆఫ్ అయ్యాయి. షాపు బిల్డింగ్ కనబడట్లేదు అన్నట్టు. అడుగుతాం లేకపోతే కన్ఫర్మ్ చేసుకుంటే బెస్ట్. టెంపుల్ ఉంది, ఏ టెంపుల్ లేదు కానీ టెంపుల్ జనరేటర్ ఉంది. ఎండైతే కొంచెం ఉంది, పర్వాలేదు, మరి అంత ఎక్కువ ఏం కాదు. ఎందుకంటే 11 ఆ టైం అవుతుంది కదా, 1 o'clock 12 o'clock టైంలో అయితే ఫుల్ సైడ్కి అడుగుతుండ్రు బ్యాక్ సైడ్ వెహికల్. బార్డర్లో ఇట్లా ఉంటాయి అన్నమాట. ఇది ఆంధ్రప్రదేశే, కాకపోతే వెహికల్స్ అన్నీ తమిళనాడు నెంబర్ రిజిస్ట్రేషన్తో ఉన్నాయి, నెంబర్ ప్లేట్లు. లాస్ట్ టైం అప్పుడు వచ్చా కానీ అప్పుడు వీడియో రికార్డ్ చేయలేదు అంత సరిగ్గా. ఇప్పుడు మా హాస్టల్ నుంచి చూస్తున్నారు కదా, డైరెక్ట్ వీడియో రికార్డ్ చేసుకుంటూ వెళ్తున్నా. ఐఎమ్ ఆల్సో వర్కింగ్ ఇన్ ఏసీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఏ కంపెనీ ఏసీ అర్థం కావట్లేదు. హౌస్లు వచ్చి కూడా ఎక్కడ వెళ్ళాలన్నా కొన్ని బాగానే పెరిగిస్తున్నాయి. మిలిటరీ నుంచి బఫెలో చాలా ఉన్నాయి, ఇట్లా ఉన్నాయి. అందులో ఉన్నాయి అనేసి నేను చెప్పవచ్చు. ఇంకా 1/2 కిలోమీటర్ అంతే. ఏదో అందాజ మీద నడుచుకుంటూ వస్తున్నాను. అది నా డోంట్ నో. ఐఎమ్ నాట్ ష్యూర్ ఇది రైట్ రోడ్ అనమాట. 20 minutes అయిపోయింది, వీడియో లాంగ్ అయింది బాగా. మొబైల్ ఫుల్ హీట్ వస్తుంది, అక్కడ క్రౌడ్ కనపడుతున్నారు. స్టెబిలిటీ ఎట్లా ఉందో వీడియోది అదొక టెన్షన్, ఆడియో క్వాలిటీ. ఇప్పుడు మనం మెయిన్ రోడ్ నుంచి హైవే నుంచి లోపలికి వస్తాం కాబట్టి ఇక్కడ అంత ఏం సౌండ్ ఏమీ లేదు, చాలా ప్రశాంతంగా ఉంది, వెహికల్స్ లేవు. ఇప్పుడు క్లియర్గానే ఉంటుంది నేను మాట్లాడేది. ఆల్ ఇండియా సౌత్ ఈస్ట్ ఆసియా ట్రిప్ స్టార్ట్ చేయాలా. ఇంకొక 2 months నుండి వర్క్ చేసుకుంటే అట్లా 60K అరౌండ్ మనం సంపాదించుకోవచ్చు. ఇక్కడ రికార్డింగ్ అనేది ఆపేయడం బెస్ట్. ఇక్కడ చిన్న చిన్న వాట్ యూ కెన్ కాల్ చిన్న పాండ్, స్టోర్ చేశారు అనమాట. వాటర్ స్టోర్ అవ్వడం కోసం ఇలా చేశారు, అది అరేంజ్ చేశారు అట్లా. ఈవినింగ్ టైంలో క్రికెట్ ఆడతారు అనమాట. క్రికెట్ గ్రౌండ్ కనబడుతుంది, ఇంకా రోడ్డు అటు మళ్ళీ చిన్న విలేజ్ మళ్ళీ ఎంటర్ అవుతుంది ఈ రోడ్లో నుంచి. అక్కడి నుంచి నడుచుకొని వస్తున్నాము. ప్లేస్కి ఇక్కడ చెట్లు అక్కడ కనిపిస్తుంది కదా లాస్ట్లో బాగా దూరం, అక్కడ బిల్డింగ్ అనమాట మా హాస్టల్లో. అక్కడ నుంచి నేను ఇలా వచ్చాను. ఇక్కడ సిట్టింగ్ ప్లేసెస్ ఒక 2 ఉన్నాయి, షెల్టర్ టైప్ చూడడానికి. నేను ఇందులో ఇక్కడ నుంచుంటే
గాలి అనేది వస్తుంది. గాలి చూడొచ్చు. కెమెరా చుట్టుపక్కలంతా చెట్లు తుప్పులు ఎట్లా ఉన్నాయి, తాటి చెట్లు అవి ఉన్నాయి. అక్కడ దూరంగా అంతా లేక్ టైప్ అనమాట. మనం కిందకి వెళ్ళిపోదాం. ఇక్కడ చేస్తారు అనుకుంటా. అంత క్లీన్గా అయితే ఏం లేదు, క్లీన్గా పెట్టుకుంటాం. దిగిపోతున్నా, వెళ్ళిపోదాం. అక్కడ షిప్లు ఉన్నాయి చూపెడతాము. చిన్న బోట్లు ఉన్నాయి, షిప్లు కాదు, బోట్లు ఉన్నాయి. ముందుకు వెళ్తే లేక్ వస్తుంది అనుకుంటా. ప్రాపర్గా అయితే లేదు. ఈ తుప్పలు లాంటివన్నీ తీసేసి నీట్గా రెడీ అవుతే చాలా బాగుంటుంది చూడడానికి, వెళ్ళడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇట్లా చాలా చాలా దూరం ఇది నడవాలంటే. అక్కడ వరకు కొంచెం దారి వాహనం దగ్గర మళ్ళీ తుప్పల్లాగా ఉన్నాయి. ఇటువైపు ఆ బోట్లు చూపించడానికి వెళ్తున్నాం ముందుకి. దగ్గరికి వస్తాం మనం ఈ లేక్ దగ్గరికి. ఇక్కడ చూడొచ్చు, ఓ షిప్ ఉంది. కూర్చొని ఉన్నారు అంతా. ఇదే లేకు, అటువైపు ఇట్లా ఉంది. ఇదే ఇందాక మనం చెప్పిన క్లీన్ చేయొచ్చు. అక్కడ ఒక పిల్లలు ఉన్నారు చూడడానికి వచ్చారు. కొంచెం ముందుకెళ్ళి బోట్లు చూపిస్తారు. ఇట్లాంటివి బోట్ మీద ఫ్యామిలీ ఉన్నారు. ఇక్కడ ముందుకెళ్ళి చూపిస్తారు. అంతా ఇట్లా ఉంది. వస్తాం ఆల్మోస్ట్ దగ్గరికి. ఇక్కడ బోట్లు ఉన్నాయి చూడండి. బోట్లు ఉన్నాయి. రఫ్గా 10 ఉంటే వాటర్ ఎలా ఉంది, వాటర్ నుంచి స్మెల్ కూడా వస్తుంది బాగా. సో వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. ఇంక చూడడానికి ఏంటో ఏం లేవు. స్టార్ట్ అవుతున్నా. హాస్టల్లో కలుద్దాం ఫ్రెండ్స్. ఛార్జింగ్ పెడుతున్నాం, ఛార్జింగ్ ఉంది.